ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే మనతో ఉన్నారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే కావాలనుకుని వచ్చిన్నా అసలు రాజకీయాల్లోకి వచ్చిన్నానంటే రాజకీయాల్లోకి వస్తానైతే అనుకోలేదు. తుంగపర్తి నుంచి 2 సార్లు ఓడిపోవడానికి రీజన్ ఏంటి అసలు? అది ఓటమా లేదా అనేది గ్రూప్ 1 జాబ్ కొట్టాలంటే 3 కోట్లు కొట్టాలనేసి అది అంటే 3 కోట్లు పెట్టి తీసుకున్నదని చెప్పి అండ్ ఢిల్లీలో ఒక ఉద్యమం అయితే జరుగుతుంది, ఓట్ చోర్ అనేది. ఈ ఉద్యమం కొనసాగే ఛాన్స్ ఉందంటారా? ఓట్ చోర్ అనేది పూర్తి స్థాయిలో. ఇంకోటి, రైతులకి యూరియా కొరత వస్తుందంటే కేవలం కాంగ్రెస్ వల్లనే వచ్చిందనేది కూడా కామెంట్ చేస్తారు. నిజమే కదా? తెలియని వాళ్ళు అంటే అనొచ్చు, తెలిసిన రాజకీయ నాయకులు కూడా అంటుంటే ఇంతకు దిగజారుతున్నారు ఏందని అనిపిస్తుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు? అసలు ఏం వీటికి స్పందించట్లేదు? అది కేటీఆర్ చెప్పాలి. అండ్ కొంతమంది అంటున్నారు పథకాలు ప్రజల దాకా కూడా అందట్లేదు అనేసి కూడా అంటున్నారు. నిజమేంటారు? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్, హైడ్రా, కాళేశ్వరం ఈ మూడింటిని పట్టుకొని ఏదో ఇప్పుడు అవసరం అనిపిస్తుందా నీకు, వద్దు అనిపిస్తుంది ఒక జర్నలిస్ట్గా? ఇవాళ పడుతున్న వర్షాలని తట్టుకుంటుందా నగరం? దీనికి కారణాలు ఏంటి అనేది వెతకమనండి ప్రజలు. జూబ్లీ బై ఎలక్షన్స్ ఓవర్ గెలిచే ఛాన్స్ ఉందండి. బీఆర్ఎస్ గెలవడానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. బీజేపీ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ గవర్నమెంట్లో పూర్తి చేసే ఛాన్స్ ఉందంటారా మీరు? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు అయితే మనతో ఉన్నారు. అండ్ తెలంగాణలో ప్రజెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అండ్ చాలా అంశాల మీద అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్కారం అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్, ఫైన్. ఓకే, ప్లస్ ఫస్ట్ రాజకీయ ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేసి చర్చిద్దాం. అండ్ ఒకసారి మీ లైఫ్ స్టైల్ కూడా చెప్పండి అన్న ఫస్ట్ మా ఆడియన్స్. లైఫ్ స్టైల్ సింపుల్ మామూలుగా ఉండడమే నాకు ఇష్టం. ఆఫ్ కోర్స్ ఏమంటాం, రాజకీయ నాయకులు అనగానే ఒక పెద్ద ఏదో అంటే డాంబికమో లేకపోతే అదంతా కాకుండా ఒక కామన్ మెన్ లాగా ఉండాలని నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, సో కామన్ మెన్నే నేను. సో ఎమ్మెల్సీ అని అనుకున్నా లేకపోతే ఇంకా గతంలో ఏం లేకున్నా రేపు ఇంకేం వచ్చినా సరే ఒక సామాన్యుడు ఎట్లా ఉంటాడో అట్లా ఉండాలనే కోరిక ఉంటుంది. రెండవది, అందరి రాజకీయ లక్ష్యాలు ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా ఉంటుంది. బట్ నేను మాత్రం నా ఉద్దేశం ఏంటంటే బాధితులకు లేదంటే సఫరర్స్కి లేదంటే పేదలకు ఎక్కువ ఉపయోగపడే విధంగా ఉండాలని అనుకుంటా. ఎంత మేరకు సక్సెస్ అవుతా అనే విషయంలో నన్ను నేను జడ్జి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ కొంత ఏమంటాం, పవర్ పాలిటిక్స్లో పవర్తో ఎక్కువ పేదలకు మంచి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కామన్ మెన్ యొక్క సమస్యల్ని లేకపోతే సామాన్యుల యొక్క అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. పాలిటిక్స్లోకి రావాలని ఎలా ఇంట్రెస్ట్ కలిగిందన్న? పాలిటిక్స్ రావాలనేది అది మూమెంట్ తర్వాత, తెలంగాణ ఉద్యమం తర్వాత. ఓకే, తెలంగాణ రియలైజేషన్ అయిన తర్వాత ఆప్షన్స్ ఉండే. బీఆర్ఎస్, ఆఫ్ కోర్స్ బీజేపీ, కానీ కాంగ్రెస్ పార్టీ నన్ను ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసిన అంతే. అంటే అప్పటికి దాదాపు నేనైతే 2006 నుంచి యాక్టివ్గా ఉన్నా. 2004 నుంచి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం కోసం 2006 బిగినింగ్ నుంచి చాలా సీరియస్గా ఉన్నా. ఓకే, సో ఆ క్రమంలో ఉద్యమమే ఇది తెలంగాణ ఎంత మేరకు అయిద్దనే దగ్గర స్పష్టత లేదు తెలంగాణ రియలైజేషన్ అయ్యేంత వరకు. సో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందో అప్పటికే మిగతా లైఫ్లో ఎక్కువ అప్పటికే కొంత నేమ్ అండ్ ఫేమ్ కావడం వల్ల డెఫినెట్గా రాజకీయాలకు రావాలని అందరు కూడా సూచన చేసిండ్రు. తర్వాత పబ్లిక్ నుంచి కూడా ఒక డిమాండ్ ఉండే రాజకీయాల్లోకి వస్తే మంచిదని. కాబట్టి అట్లా నేను 2014 మార్చిలో
రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. రావాలనుకొని వచ్చినా అసలు రాజకీయాల్లోకి వచ్చినా అంటే రాజకీయాల్లోకి వస్తానైతే అనుకోలేదు. మేబీ నాకు ఎక్కువ ఎకనామిక్ ఇంట్రెస్ట్, బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేసుకోవాలి అట్లా ఉండే. కానీ మారుతున్న క్రమంలో ఉద్యమమా అంటే ఉద్యమం వైపే ఎక్కువ నేను మొగ్గు చూపడం, ఉద్యమం నుంచి రాజకీయానికి కన్వర్ట్ కావడం జరిగింది అట్లా. ఓకే. మీరు ఇన్ని ఉద్యమాలు చేశారు, ప్రజల కోసం పోరాడుతూ ఉంటారు కదా! మరి తుంగపర్తి నుంచి 2 సార్లు ఓడిపోవడానికి రీజన్ ఏంటి అసలు? ఒకసారి అయితే కొత్తగా పోయినప్పుడే ఫస్ట్ ఇప్పుడు 2014 మార్చిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా నాకు ఏప్రిల్లోనే టికెట్ ఇచ్చింది మేడం సోనియా గాంధీ గారు. సో అప్పుడు అంటే రాజకీయంగా అన్ని అవకాశాలు ఉన్నప్పటికి కూడా తక్కువ సమయం కావచ్చు, లేదంటే అనుభవాలు ఏమి కూడా అయి ఉండొచ్చు. సో అక్కడ తుంగతుర్తిలో ఉన్న నాయకులంతా కూడా ఇప్పుడు మా దామోదర్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళు ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వడంలో నాకు సహకారం అందించింది అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు పోటీ చేసిండ్రు. వాళ్ళు కూడా ఎవరి నియోజకవర్గాలు వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, నేను నాదే చూసుకోవాల్సి వచ్చింది. సో అట్లా కూడా చాలా తక్కువ మార్జిన్తో అప్పుడు ఓడిపోయినా. సెకండ్ టైం అనేది ఇంకా తెలుస్తుంది. హైకోర్టులో ఉంది, ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు. అప్పుడు అది కాన్స్పిరసీ, కుట్ర చేసి ఓడగొట్టినట్టుగా చేసింది అంతే. అది ఓటమా లేదా అనేది కోర్టు తెలిసినాక తెలుస్తుంది. రెండోసారి ప్రజలు గెలిపించారు, నేను గెలవాల్సి ఉండే. కానీ అది తొండి ఆట అంటారు కదా, డిక్లేర్ చేసేసుకున్నారు అట్లా. ఓకే. మీరు ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు కదా, గత ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వకపోవడం. సో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, స్టూడెంట్స్కి ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు గత నోటిఫికేషన్స్కు కొన్ని యాడ్ చేసి ఒక 60,000 వరకు ఇప్పుడు ఫుల్ఫిల్ అయినాయి. 40,000 ప్లాన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వివిధ శాఖలకు సంబంధించిన వాళ్ళతో సమన్వయం చేసుకుని అది నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ గ్రూప్ 1 కూడా ఇప్పుడు దీనిది హైకోర్టు తీర్పుకు సంబంధించి అయిపోయిన తర్వాత మిగతావి కూడా దాంతో సంబంధం ఏం లేకుండా కూడా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవి. తర్వాత ఆర్టీసీలో ఇప్పుడే వేసిండ్రు. తర్వాత వీళ్ళు ఏంటంటే మన స్టూడెంట్స్ జీపీఓస్ కూడా మళ్ళీ ఇంక ఎక్స్టెండ్ చేస్తే బాగుండదు అనేది వాళ్ళు కోరుతున్నారు. పోలీస్ కానీ లేదంటే టీచర్స్ కానీ వీటికి సంబంధించిన చర్చ ఉంది. వివిధ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో ఏవి ఖాళీలు ఉన్నాయనే సమాచారం తీసుకున్నారు. సో ముఖ్యమంత్రి గారిని నేను కలిసిన తర్వాత వారు బట్టి గారితో పాటు మిగతా ముఖ్యమైన మంత్రులు ఎవరైతే మంత్రుల కమిటీ ఉన్నదో వాళ్ళతో కలిసి ఇది మీటింగ్ ఏర్పాటు చేయండి, ఆఫీసర్స్తో కలిసి అన్నది. అది కొంచెం నేను కోదండరామ్ గారు కూడా యాడ్ అయ్యిండ్రు. తర్వాత దయాకర్, మన చిన్నగాని దయాకర్ కానీ, తర్వాత మన వెంకట్ కానీ, వీళ్ళంతా కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే ఇప్పుడు వాటి వివరాలు రావాలి. వివరాలు వచ్చిన తర్వాత రెండవ దశలో ఏం చేయగలుగుతాం అనేది పూర్తి స్థాయి ఒక క్లారిటీ వస్తుంది. ఆ 40,000 మాత్రం వేయాలనే ఆలోచన ఈ అకాడమిక్ ఇయర్లో ముఖ్యమంత్రి గారికి ఉన్నది. సో వంతుల వారిగా అట్లా మనం ఫుల్ఫిల్ చేసుకుంటాం. ఓకే. ఇది గ్రూప్ 1 అసలు ఏంటి, అది క్లారిటీ రావట్లేదు. గ్రూప్ 1 జాబ్ కొట్టాలంటే 3 కోట్లు కొట్టాలనేసి కామెంట్ చేస్తున్నారు. అది వేగ్ స్టేట్మెంట్. చాలా మంది పేదలు బయటకు వచ్చి ఇప్పుడు అంటున్నారు కదా, అది కేటీఆర్ బాధ్యతారహితమైన ప్రకటన. సో 3 కోట్లు, కొంతమంది అయితే ఆ 3 కోట్లు ఉంటే మాకు ఉద్యోగం కూడా అవసరం లేదు, ఆ 3 కోట్లతో బతికేస్తాం అనేటువంటి కూడా ఉన్నారు దాంట్లో. సో వాళ్ళు ఒక ఛాలెంజ్గా పేద పిల్లలు ఉన్నారు, తర్వాత ఎస్సీ ఎస్టీల్లో ఉన్నారు. అంటే 3 కోట్లు పెట్టి తీసుకున్నారని చెప్పి ఏదో అన్ని విమర్శలు చేసినట్టుగా చేస్తే అది స్టూడెంట్స్ లైఫ్. ఓకే. సో దాంట్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉంటే అది హైకోర్టు వారు చూసుకుంటారు, వారు చెప్పినట్టు చేయవచ్చు. కానీ వాళ్ళు పేద పిల్లలు కష్టపడి చదువుకున్న వాళ్ళ మీద 3 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారని చెప్పి చేయడం అనేది అది ఒక రకమైన ఏమంటాం, వారికి కూడా ఇబ్బందికరమైన స్టేట్మెంట్. అది కేటీఆర్ ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాడని చెప్పడానికి ఇంత ఎక్కువ ఉదాహరణ. ఓకే. అండ్ ఢిల్లీలో ఒక ఉద్యమం అయితే జరుగుతుంది, ఓట్ చోర్ అనేది. అది ఈ ఉద్యమం కొనసాగే ఛాన్స్ ఉందంటారా మరి? ఓట్ చోర్ అనేది పూర్తి స్థాయిలో ఓట్ చోర్ ఎవరైతారో వారు దొరికేంత వరకు మూమెంట్ జరుగుతుంది. అది ఆటమిక్ బాంబ్ కావచ్చు, హైడ్రోజన్ బాంబ్ కావచ్చు, ఇంకేదైనా బాంబ్ కావచ్చు. కానీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఒక్కొక్క అంశం మీద విత్ ప్రూఫ్
పూల్ ప్రూఫ్తో సహా ఇస్తున్న వాటికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓట్ చోర్లకు ఎందుకు మద్దతు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనేది అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్న అంశాలన్నీ నేను 2018 ఎన్నికల్లో నేను ఎలక్షన్ పిటిషన్లు వేసినవి కొన్ని ఉన్నాయి, బయటకు చెప్పినవి కూడా కొన్ని ఉన్నాయి మన మీడియాతో. అంటే ఎట్లా నేను ఒక 1050 ఓట్ల పోలుడు ఓట్లకు కౌంటెడ్ ఓట్లకు 1050 ఓట్లు తేడా ఉన్నాయి. అక్కడి నుంచి దీని మీద నేను ఒక స్టడీ చేసిన. నేను కూడా అసలు ఎందుకు గెలిచిన దాన్ని ఓడిపోవడం ఏందని చూసిన తర్వాత ఇవన్నిటిని కూడా 15,000 ఓట్లు తీసేసిండు ముందే మా దగ్గర 2018లో. 2018 దీనికి మూలం తెలంగాణలోనే. అయితే ఇక్కడ చేసి ఈ ప్రయోగాన్ని దేశం మొత్తం కూడా చేయడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఓట్లు 15,000 మొత్తం మా నియోజకవర్గంలో తీసేస్తే మొత్తం 25 లక్షల ఓట్లు తీసేసిండు. రజత్ కుమార్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, సారీ అది ఓట్లు తప్పు జరిగింది అని చెప్పి. ఓకే. అయితే నేను నాదేముంటే మెయిన్ ఏంటంటే పోలైన 100 అయితే 110 ఓట్లకి ఎట్లా లెక్కించింది అనేది. అంటే ఓటింగ్ కౌంటింగ్లో కూడా తేడాలు ఉన్నాయి. ఓట్లలో తీసేయడం పెట్టడం అనేది, డిలీట్ చేయడం యాడ్ చేయడం అనేది ఒక చర్చ. పోలింగ్లో కూడా ఇట్లాంటి చర్చ జరిగింది. సో అయితే ఎలక్షన్ కమిషనే ఇప్పుడు మేము పోయి ఎలక్షన్ కమిషన్ను సంప్రదిస్తే నేను ఇచ్చిన దాన్ని నేను ఎట్లా దాన్ని డ్రాప్ చేస్తా? నేను ఏమడిగిన వీవీప్యాట్లు కొత్తగా మన కాడ తెలంగాణలో ఫస్ట్ టైం పెట్టిండ్రు. ఆ వీవీప్యాట్లు లెక్క పెట్టండి, అది ఓటుకి ఇంకో రూపం కదా, అది ఎలక్ట్రానిక్ ఓటింగ్కి ఇంకో రూపం, అది లెక్క పెట్టలే, ఇప్పటివరకు కాలే. ఆ ఎలక్షన్ అయిపోయింది, ఆ ఎమ్మెల్యే వెళ్ళిపోయిండు, కొత్త ఎమ్మెల్యే వచ్చింది, అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ తీర్పు రాలే. సో ఇట్లాంటి ఒక అవకతవకలు ఎలక్షన్ కమిషన్లో ఉన్నాయి. కాబట్టి ఓట్ చోర్ మూమెంట్ అనేది ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ లేదంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎవరో చేస్తున్న ప్రయత్నానికి, ఇప్పుడు ఎవరో అని ఎందుకంటామంటే ఎవరో తెలియదు కాబట్టి ఆరోపణ చేయకుండా, ఎలక్షన్ కమిషన్ ఓట్ చోర్లకు అండగా ఉండాల్సిన అవసరం ఏందనేది ఒక దీర్ఘకాలిక ఉద్యమం. ఇది మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా సరైన ఎన్నికల వ్యవస్థ వచ్చేంత వరకు కూడా రాహుల్ గాంధీ గారు ఆ ఉద్యమం కొనసాగిస్తారు. ఓకే. ఇంకోటి, రైతులకి యూరియా కొరత వస్తుందంటే కేవలం కాంగ్రెస్ వలన వచ్చింది అనేది కూడా కామెంట్ చేస్తారు, నిజమేంటారా? ఇప్పుడు తెలియని వాళ్ళు అంటే అనొచ్చు, తెలిసిన రాజకీయ నాయకులు కూడా అంటుంటే ఇంతకు దిగజారుతున్నారు ఏందని అనిపిస్తుంది. ఇప్పుడు యూరియా ఉత్పత్తి కేంద్ర పరిధి, యూరియా సరఫరా కేంద్ర పరిధి, యూరియా వినియోగం రాష్ట్రాలది. మన దగ్గర ఉత్పత్తి అయిన యూరియా అయినా కేంద్రం కంట్రోల్లోనే ఉంటుంది ఒకవేళ ఆర్ఎఫ్సి లాంటిది ఉంటే. ఇప్పుడు అవి కూడా ఉత్పత్తులు లేవు. ఓకే. సో కేంద్రం ఇవ్వాల్సిన దాన్ని రేవంత్ రెడ్డి గారి మీదనే, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కంటే చాలామంది నేను ట్రోల్స్ చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు వచ్చింది యూరియా రాలేదని ఒక ప్రచారం చేస్తున్నారు కదా. ఇవ్వాల్సింది ఎవరనేది కనీస జ్ఞానం లేకుండా మాట్లాడట్లేదు వాళ్ళు. ప్రభుత్వం మీద ఏది దుమ్ము ఎత్తిపోయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. సరే, టెక్నికల్ రీజన్స్ వేరున్నాయి. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల ఈ మనకు సముద్ర మార్గం ఇక్కడి నుంచి రావాల్సింది కాస్త చైనా మీదకి వెళ్ళి రావాల్సిన అవసరం వచ్చింది. అది 2 నెలలు డిలే అయింది. ఆ డిలేని ఎవరు చెప్పట్లేరు. తర్వాత యూరియా కాంగ్రెస్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు కొంత మెరుగ్గా సరఫరా చేసి, లేదంటే కాంగ్రెస్ అనుకూలమైన పార్టీలు ఉన్న దగ్గర మాత్రం యూరియాను ఆపుతున్నారు వాళ్ళు. సో వాళ్ళు చేయాల్సింది ఏముండే అంటే ఎవ్రీడే 10,000 మెట్రిక్ టన్నులన్నా ఇచ్చి ఉంటే సమస్య లేకుండా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు స్ట్రీమ్లైన్ చేస్తారు. యూరియా డిమాండ్ ప్రధానంగా ఉన్న రోజుల్లో అని మనకు ఒక 9 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే ఆగస్టు నాటికి మనకి దాదాపు 7 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చి ఉండాలి. జూన్, జూలై, ఆగస్ట్ అని మేజర్గా రైతులు యూరియాను వినియోగించుకునే నెలలు. అప్పటి వరకు మన వాళ్ళు ఇచ్చింది వాళ్ళు 5 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు స్కేర్సిటీ ఉంది. ఇప్పటికి కూడా 10,000 మెట్రిక్ టన్నులు, 20,000 మెట్రిక్ టన్ను, మొన్న 40,000 మెట్రిక్ టన్నులు ఇస్తానికి ఏదో చేసింది. ఇదంతా కూడా రైతులకు ఇవన్నీ అవసరం ఉండదు. రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఉన్నారో వాళ్ళే యూరియా ఇవ్వాలనుకుంటారు. అట్లా నేను ఇప్పుడు ఈ అనుభవంతో రాష్ట్రాల వాటా యూరియాకు సంబంధించిన అంశంలో మా వాటా మీద మాకే హక్కు ఇస్తే అది సమస్య రాదు. ఓకే. వాళ్ళు సప్లై చేయాలంటే చేస్తలేరు. కారణాలన్నీ అనేకం చెప్తున్నారు. యూరియా ఎక్కడి నుంచి ఉన్నది, యూరియా మేము ఎట్లా ఇస్తాం, దానికి ఒక ఆయన అంటాడు గతంలో ఇట్లా జరగలేదు, ఇట్లా స్కేర్సిటీ, మరి అప్పుడు ఏమో యుద్ధాలు రాలేదు, యూరియా స్కేర్సిటీ రాలేదు.
కాబట్టి మనం దిగుమతి కంటే కూడా మన ప్రాజెక్టుల్లో ఎక్కువ మనం అంటే మనకున్న యూరియా ఉత్పత్తి కేంద్రాల్లో ఎక్కువ ఉత్పత్తిని పెడితే మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే. ఇంకోటి కేటీఆర్ గారు కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే అనేక అంశాల మీద కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఒకటి కన్‌ఫ్యూజన్ కామెంట్ చేశారు. 10 మంది రాజీనామా చేయబోతున్నారు. మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అనేసి కూడా అంటారు. ఇది నిజమే అంటారా అసలు? ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళు రాజీనామా కాదు, కాంగ్రెస్ పార్టీకి మారినన్న వాళ్ళు లేకపోతే పార్టీ మారినన్న వాళ్ళు మీ దగ్గర నుంచి ఎందుకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వరకు రావాల్సి వచ్చిందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. టెక్నికల్గా హైకోర్టు సుప్రీంకోర్టు ఇస్తుంది, ఏ తీర్పు ఇస్తే తీర్పు కట్టుబడి ఉంటుంది. స్పీకర్ డిస్క్రిషన్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. ఓకే. సో వాళ్ళు అన్నదానికి కౌంటర్ కాదు, కానీ నీ ఎమ్మెల్యేలు నీ దగ్గర ఎందుకు లేకపోయిండు అని అంటే మీ పంచాయతీలు ఉన్నాయి కదా ఇప్పుడు, అన్నా చెల్లె, ఫ్యామిలీ పంచాయతీ, మామ అల్లుడు, బావ బామ్మది పంచాయతీలలో ఎవరు ఎటు ఉండాలో ఎమ్మెల్యేలకు తెలుస్తలేదు. ఓకే. సో ఆ పరిస్థితుల్లో వాళ్ళు కన్ఫ్యూజన్లో వాళ్ళు వచ్చిండ్రు. దానికి కేటీఆర్ ఏం కన్ఫ్యూజ్ కావద్దని చెప్పు, చట్టం ఎట్లయితే అట్లా చేద్దాం. ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంది, పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది, తర్వాత సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, స్పీకర్ ఉన్నాడు. ఇంకా దాన్ని ఎక్కువసేపు కొనసాగించడానికి అవకాశం ఉందా లేదా అని అంటే అది డిపెండింగ్ అపాన్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా. కానీ ఇప్పుడు అది కూడా ఆ తీర్పు ఇచ్చినా కూడా అన్ని పార్టీలకు అది వర్తిస్తుంది కదా. మా అప్పుడు లేదు, అది సిఎల్పిని మర్జీ చేసుకున్నారు, వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, ఎంపీలను చేసుకున్నారు, 2014లో అదే చేసుకున్నారు. వీళ్ళు చేసినప్పుడు మాత్రం ఏ చట్టం వర్తించొద్దు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మాత్రం అన్ని చట్టాలు వర్తించాలి. చేయమనండి, ఎవరు వద్దంటున్నారు. ఇప్పుడు వాళ్ళే మేము బీఆర్ఎస్ఏ అంటున్నారు ఎవరు, ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు. మరి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ మీదకి ప్రేమ లేక రావట్లేరా, అంటే కేసీఆర్ బయటికి రావట్లేరా అనేది వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ఓకే. దేనికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. దానికేం మేమేం భయపడేది లేదు, లేకపోతే ఏమంటాము ఏదో ఓడిపోతామనే వాళ్ళు చేస్తున్న ప్రచారం మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. మరి ఇంత జరుగుతున్నా కూడా మరి కేసీఆర్ బయటికి ఎందుకు రావట్లేదు, అసలు ఏమిటికి స్పందించట్లేదు? అది కేటీఆర్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయననే కలుస్తున్నది, ఇప్పుడు కవిత కూడా కలుస్తలేదు, హరీష్ రావు కలుస్తాడు అప్పుడప్పుడు. ఈ కాళేశ్వరం ఇష్యూస్ వచ్చినప్పుడు ఏం చేద్దాం మామ అని. నేనేమంటున్నా అంటే కేసీఆర్ బయటికి వస్తాడా రాడా అనేది తేల్చుకోవాల్సింది బీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు రావట్లేడు అనేది ప్రజల సమస్య. ఎస్, అసెంబ్లీకి కూడా రావట్లేదు. సరే 6 నెలలకు ఒకసారి వచ్చి సంతకం పెట్టుకొని పోతే కూడా ఉండొచ్చట కొత్తగా. ఇట్లా ప్రతిపక్ష నాయకుడు ఇంత నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఉండి మళ్ళీ వాళ్ళ కొడుకును వాళ్ళ అల్లుని ప్రజల మీదకి వదిలినట్టుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసినట్టుగా లేదు, ప్రజలను అవమానించినట్టుగా చేస్తున్న ప్రయత్నం ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన రాలేకపోతే ఎవరిని చేస్తారో వీళ్ళిద్దరిని చేయమనండి. చేస్తే మళ్ళీ పార్టీ ఇబ్బందులు అవుతారని చేస్తలేడేమో. మరి చాలామంది అయితే పార్టీ పదవులు మాకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి బయటకు వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఏదేమైనా సరే ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం అనేది తెలంగాణకు ఒక రకంగా ప్రజలకు ఇబ్బందికరం అని. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అడగాలి కదా, వీళ్ళు ఏ హోదాల్లో అడుగుతున్నారంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటాడు, ఆయన మాజీ మంత్రి అంటాడు, ఇది అంటాడు. మరి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు రావట్లేదు. వస్తాడా రాడా, వస్తేంది రాకుంటేందని మా ఆలోచన కాంగ్రెస్ పార్టీ. వస్తే ఏం సమస్య ఉందో అందుకని రావట్లేదని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ గతంలో లేనిది ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చింది. అండ్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు కవిత కావచ్చు, తీర్మార్ మల్లన్న కావచ్చు, సో వీళ్ళు బీసీ కోసం పార్టీ పెడుతున్నారు. దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మరి మంచిదే, పెట్టడాన్ని ఎవరో వ్యతిరేకిస్తున్నారు, ఏ పార్టీ అయినా ఎవరైనా ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా, మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పార్టీ కాంగ్రెస్ ఎప్పుడు సస్పెండ్ అయింది కదా, ఎమ్మెల్సీకి రాజీనామా చేయలేదు అనేసి కూడా అంటున్నారు. అది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అని. ఓకే. మేము మద్దతు బలపరిచి ఉండొచ్చు, కానీ అది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చాలా మంది దానికి గుర్తుతో ఉండదు కదా. ఓకే. ఇప్పుడు బీసీలకి న్యాయం జరగదంటారా ఈ ప్రభుత్వంలో? మరి వీళ్ళు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? మరి 42% చేసింది మేమైతే న్యాయం జరగదా అని వాళ్ళకు రాజకీయ అవకాశం కొరకు వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఓకే. దానికి బీసీలని ఇద్దరు, ఇప్పుడు బీసీ అయిన మల్లన్న బీసీని వాడుకుంటున్నాడు, మీకు చాలా సన్నిహితంగా ఉంటారు కదా. ఉంటారు. ఇప్పుడు మన కవిత గారు కూడా బీసీని వాడుకుంటున్నారు. అంటే బీసీలకు మంచి రోజులు వచ్చినాయని నాకు అనిపిస్తుంది. మేము బీసీల కొరకు మేము 42% ఇస్తాం, ఈడ కాదు, ఓకే. దేశంలోనే రాహుల్ గాంధీ గారి యొక్క కోరిక అది.
ప్రతిపక్ష నాయకుడిగా వారి దేశం మొత్తాన బీసీలకు ఈ స్థానిక సంస్థలు కాదు ఆయన లక్ష్యం, చట్టసభల్లో కూడా అవకాశం కల్పించాలనేది ఆయన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అన్ని రాజకీయ ఏమంటారు లక్ష్యాలు ఒక ఎత్తు అయితే ఆయనకు ఇది ఓబీసీలకు చరిత్రలో అది కాకా కాలీల్కర్ కమిటీ కావచ్చు, లేదంటే మండల్ కమిషన్ కావచ్చు, తర్వాత వచ్చిన కమిషన్లు ఏవి కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వలేకపోయింది. సో దాన్ని లక్ష్యంగా తెలంగాణలో తన పార్టీ అధికారంలో ఉన్న దగ్గర రేవంత్ రెడ్డి గారు లాంటి నమ్మకమైన ఒక వ్యక్తి ఉన్న ఏమంటారు పాలనలో బీసీలకు ఎంపెరికల్ డేటాతో కూడిన రిజర్వేషన్లు మనం చేసినాం. మనం లీగల్గా ఎక్కడ కూడా మనం తప్పుగా లేవు. కేంద్రం తాత్సారం చేస్తున్నది, బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఓకే, బీసీ ప్రధానమంత్రి అంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రజలు ఎవరిని నమ్ముతారో చూద్దాం. కమిట్మెంట్ మేము బీసీని ఇలా పీసీసీ ప్రెసిడెంట్ చేసుకున్నాం, బీసీ మంత్రులు చేసుకోగలిగినాం, బీసీల అస్తిత్వంతో కూడిన రాజకీయ ఎత్తుగడలు కూడా మాకు ఉన్నాయి. ఎందుకంటే ఏ పద్ధతిలో బీసీలను మేము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగించగలమనే ఒక ఆలోచన కేంద్ర పార్టీ దగ్గర ఉంది. అది రాష్ట్రం కూడా అనుసరిస్తుంది. ఓకే. తీర్మార్ మల్లన్న పార్టీ పెట్టే ముందు మీతో ఏమైనా డిస్కషన్ చేశారా? మాకేం లేదు. ఆ బీసీ మూమెంట్కి మాత్రం ఆ టైంలో మీరు సహకరించాలనే ఒక రిక్వెస్ట్ అయితే ఉండే. ఓకే. సో నేను ఇప్పుడు నాట్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, నేను మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి కూడా ఓబీసీ మూవ్మెంట్ పట్ల నేను ఉండేది. ఓబీసీ కాదు, ఈబీసీ మూవ్మెంట్కి కూడా. అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అప్పుడు కూడా నేను కృష్ణవాది గారు ఆ మీటింగ్లకు పోయిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది ఆ రోజుల్లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు మీరు ఎట్లా మద్దతు చెప్తారని చెప్పినప్పటికి కూడా అది ప్రత్యక్షంగా మేము చూసినాం. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కూడా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల సందర్భంలో కూడా మద్దతు ఇచ్చినాం. అంత అగ్రవర్ణాల్లో పేదల కొరకే మేము సహకరించిన వాళ్ళం. ఈబీసీ మూవ్మెంట్, బీసీ మూవ్మెంట్, ఓబీసీ మూవ్మెంట్కి డెఫినెట్గా మా మద్దతు ఉంటుంది. అయితే పార్టీ విషయంలో వారి వ్యక్తిగత అంశం. సో అది పార్టీ విషయంలో నా అభిప్రాయం కూడా ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకునే హక్కు ఉంది. అది బీసీల కొరకు పెట్టుకుంటా అంటుంది కాబట్టి బీసీల చైతన్యం పెంచుకోవడానికి ఒక ప్రయత్నం అది. ఓకే, చూద్దాం ఎట్లా ఉంటుందని. ఓకే. అండ్ ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ అసలు ఏంటి? ఇది సిబిఐ ఎంక్వైరీ కూడా చేస్తుంది, కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందంటారా సిబిఐ? ఇప్పుడు సిబిఐకి ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలే కాకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు కూడా ఉంటాయి. అది ఎక్కువ టూల్స్ ఉంటాయి కాబట్టి సిబిఐ ఇస్తే మంచిది. సిబిసిఐడి కానీ లేకపోతే ఒక సీట్ కానీ ఇస్తే దాన్ని యొక్క ఏమంటారు పరిధి చాలా లిమిటెడ్గా ఉంటుందనే ఉద్దేశంతో సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది ఎస్టాబ్లిష్ అయింది. ఎట్లా జరిగింది అనేది, ఏం చేయాలనేది సిబిఐ తీసుకుంటుంది. సిబిఐకి తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా అంటే కావాల్సిన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఎంత మేరకు వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు ఏంటి అనేది సిబిఐ దగ్గర ఉన్న పని ఒత్తిడిని బట్టి ఉంటుంది. బట్ వేగవంతంగా అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఈ గవర్నమెంట్లో పూర్తి చేసే ఛాన్స్ ఉందంటారా మరి? కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇప్పుడు ఆ 3 నాకున్న అంచనా దాని మీద ఒక స్పష్టత ఎందుకు లేదు అంటే, ఆ 3 బ్యారేజెస్ను మనం తాత్కాలికంగా స్థానిక అవసరాలకు ఉపయోగించవచ్చా అనే దాని మీద ఎన్డిఎస్సి రిపోర్ట్ను బేస్ చేసుకొని చేస్తారు. మనం ఎల్లంపల్లి నుంచి కూడా సహజంగా గోదావరి మీద కట్టిన ఎల్లంపల్లి నుంచి కూడా మనం ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం అని అనుకుంటున్న ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీజనరేట్ చేసుకోవచ్చు. అది మళ్ళీ తుమ్మిడిటి కాంచి తీసుకొచ్చి 2 లిఫ్ట్లతో తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోసేది ఒక ప్రక్రియ ఉంది. ఎల్లంపల్లి నుంచే నేరుగా నీటిని తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్యాకేజెస్తోని వికారాబాద్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయాలనేది ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానివల్ల ఏమైందంటే 2 ప్రయోజనాలు. హైదరాబాద్కు తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీలు మనం తెచ్చుకోవచ్చు. గతంలో ఎలకేటెడ్ వాటర్ 20 టీఎంసీ. దాని పేరు అప్పుడు ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ సుజలశ్రవంతి ఏమో సాగునీరు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేదేమో తాగునీరు, వ్యాపార అవసరాల కొరకు కూడా. సో ఇప్పుడు 30 టీఎంస్కి ఎక్స్టెండ్ చేసిండు మొన్న. ఏది ఉస్మాన్ సాగర్ దగ్గర, ఏదే గండిపేట దగ్గర ఓపెన్ చేసే క్రమంలో దాన్ని పరిధిని పెంచింది 20 నుంచి 30 టీఎంసీలు తెచ్చుకోవాలని. సో అది కూడా మలన సాగర్ నుంచి తీస్తున్నారు. మలన సాగర్ మాదే అని ఇప్పుడు వాళ్ళు కొట్టాడుతున్నది. అది
మలన సాగర్ అనేది అప్పుడు 12 టీఎంసీలతోని ఉండే, గరిష్టంగా 12 టీఎంసీల తోనుండే. దాన్ని వాళ్ళు 50 టీఎంసీలు చేసిండు అంతే. రాజశేఖర రెడ్డి గారి ప్లాన్ను పెద్దగా పెంచుకోవడం చేసిండు తప్పితే ఆ ప్రాజెక్ట్ అంతా పాతది. సో అక్కడి నుంచే నేరుగా దేవాలని ఒక ఆలోచన ఉంది. డెఫినెట్గా కాళేశ్వరం అనేది వాళ్ళను కూల్చిన, ఆ పేరు మేము మార్చిన అంటే ఉన్న పేరే అంబేద్కర్ సుజల స్రవంతి అనేది మేము పెట్టింది ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. అది న్యూ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 3 బ్యారేజెస్ను రిపేర్ చేసిన తర్వాత కరీంనగర్ కానీ, అటు మంచిర్యాల కానీ, పెద్దపల్లి కానీ, ఈ ప్రాంతాలకు మనం ఎట్లా వినియోగించవచ్చు. ప్రకాశం బ్యారేజ్లో మనం 2.5 టీఎంసీ ఉంటుంది. దాన్ని కెనాల్స్తోని ఎట్లా గ్రావిటీతో తీసుకుపోయినాం అట్లా తీసుకుపోవచ్చా, లేకపోతే ఇంకే రకంగా మనం వాటిని వినియోగించవచ్చు అనేది ఫీజిబిలిటీ రిపోర్ట్ బట్టి చూడొచ్చు. అన్న ఇంకోటి బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఒక పక్క క్లారిటీ వచ్చినట్టుంది, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే ప్రయత్నం అది. బనకచెర్లకు పర్మిషన్స్ ఏం లేవు, సిడబ్ల్యూసీ నుంచి లేదు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి కూడా లేవు. వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలనుకుంటున్నారు. అలొకేటెడ్ వాటర్ కాదు, అలొకేటెడ్ పక్కన పెడితే వరద నీటితో కూడా కట్టడానికి పర్మిషన్స్ లేవు. సో అయితే వరద వచ్చినప్పుడు కృష్ణా నుంచి కూడా తరలించుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది పోతిరెడ్డిపాడు నుంచి. సో ఇట్లా కాకుండా గోదావరి వరద నీటిని కూడా తరలించడానికి ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక వాళ్ళు చేసినప్పటికి కూడా అది కేంద్రం ముందున్నది. కానీ ఇప్పటికైతే బనకచెర్ల ఒక రాజకీయ అంశం తప్పితే అది రియాలిటీ అయింది కాదు. కాబట్టి రాజకీయాల కోసం అక్కడ టీడీపీ ప్రభుత్వం చెప్తుంటుంది అప్పుడప్పుడు మేము బనకచెర్ల సాధించి తీరుతామని. ఇప్పుడు నేనేమంటున్నానంటే బనకచెర్ల అనేది వయబుల్ ప్రాజెక్టా నాన్ వయబుల్ ప్రాజెక్టా అనే విషయం ఒక చర్చ అయితే, కాని దాన్ని ప్రచారంలో పెట్టి టీడీపీ ప్రభుత్వం కొంత లబ్ధి పొందాలని చూస్తుంది. లేదంటే జలజగడాల కోసం తెలంగాణ ఆంధ్ర కొట్లాడుకోవాలని చేసే ఎత్తుగడ తప్పితే ఎమికబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఏ విధంగా తెలంగాణకు కృష్ణా నదిలో అటు గోదావరి నదిలో, ఎందుకంటే ఇప్పుడు అలకేట్ అయిన టీఎంసీలు తాత్కాలికం 2 నదుల మీద. అది బ్రజేష్ మిశ్రా ట్రిబ్యునల్ అయినా బచావత్ ట్రిబ్యునల్ అయినా ఫైనల్ అవార్డు వచ్చే సందర్భానికి 2 రాష్ట్రాలకు సరైన న్యాయం చేసేటట్టుగానే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. ఓకే అన్న, ఇంకోటి పోలీస్ శాఖ మంత్రి ఇంకా ఫైనల్ చేయలేదు, ఎందుకు అయ్యిండొచ్చు అంటారు? వస్తాయి ఇంకా మూడు శాఖలు ఉన్నాయి కదా చేసి, త్వరలోనే వాటికి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఈసారి కొంచెం ఈ గవర్నమెంట్లో కొంచెం లేటు పెట్టినట్టు అనిపిస్తుంది. పోలీసులో కూడా బాధ్యత లేదేమో అన్నట్టు కూడా అనిపిస్తుంది అంటారు. మేబీ నేను అనుకుంటే ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొంత ఏమంటాం, పోయినసారి కూడా వేసినాం కదా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వేయడానికి కొంత సమయం ఉంటుంది, లీగల్ టైం కూడా ఉంటుంది. ఓకే. సో దాని మీద నాకు తెలిసి అయితే ఈ 2-3 months లోపనే వాటికి నోటిఫికేషన్ సంబంధించి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత డిమాండ్ని బట్టి కూడా మనం నోటిఫికేషన్స్ పెంచుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఓకే. అండ్ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాల దాకా అవుతుంది. అండ్ కొంతమంది అంటున్నారు పథకాలు ప్రజల దాకా కూడా అందట్లేదు అనేసి కూడా అంటున్నారు. నిజమేంటారు అది? నాకు తెలిసి అయితే పథకాలు అందట్లేదు అంటున్నది ప్రతిపక్షాలే, కానీ ప్రతి ఎలిజిబుల్ ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన అంశంలో వెతికి మరీ ఇవ్వాల్సిన పరిస్థితి మా ప్రభుత్వ అధికారులకు ఉంది. ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అండ్ కాంగ్రెస్ కూడా ఓల్డ్ సిటీని పట్టించుకోవట్లేదు అనేసి కూడా అంటున్నారు. నిజమేంట్రా? ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ ఎక్కడి నుంచి ఇచ్చినాం మెట్రోకి? అవును, అదొక్కటి. రెండవది మూసీ రిజర్వేషన్, అంటే మూసీ పునరుజ్జీవం అనేది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీకి మరింత వరప్రదాయనిగా ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నంటే, మురుగుతో జీవనం కొనసాగిస్తున్న పాత నగరం అని పిలువబడుతున్న అసలు హైదరాబాద్ వాసులకు సరైన న్యాయం మూసీ పునరుజ్జీవంతోనే జరుగుతుంది. ఓకే. ఒకటి 2.5 టీఎంసీ నీటిని మనము ఉస్మాన్ సాగర్కు, 2.5 టీఎంసీ నీటిని హిమాయత్ సాగర్కు మనం అలొకేట్ చేసి, నీళ్ళు వచ్చినప్పుడల్లా కంటామినేషన్ పెరగకుండా, మురుగు తీవ్రత పెరగడం వల్ల కూడా ఆ గాలిని పీల్చడం వల్ల కూడా రోగాలు వస్తాయి. అవును. దీంట్లో 2-3 రకాలు. ఒకటేమో మూసీ నదిని ప్రక్షాళన చేయడం వల్ల మూసీ నది సహజమైన ఏమంటారు ప్రవాహం పోవడం. రెండవది మురుగును ఎస్టీపీలతో పాటు
మనం ఇప్పుడు వస్తున్న కొత్త నీటితో కూడా శుద్ధి అవుతుంది. మూడవది మూసి 2 వైపులా రోడ్లు రావడంతో ట్రాఫిక్ ఇష్యూస్ కూడా మనకు రిజాల్వ్ అవుతాయి. తర్వాత మధ్యన కట్టే మనం వారధులు ఏవైతే ఒక 17-18 వారధులు ఉంటే వాటితో అవుతాయి. తర్వాత టూరిజం కొరకు ఒక ప్లానింగ్ ఉన్నది. అక్కడనే మనం ఏమంటాం వ్యాపార సంస్థల్ని, వ్యాపార కూడల్ని కూడా తయారు చేసుకోవచ్చు. అప్పుడు హైదరాబాద్ పూర్వ భాగ్యనగర్ వాసులకందరికి కూడా వ్యాపార అవకాశాలు కూడా పెరుగుతాయి. సో రోడ్స్ను పెంచడము, ఫ్లైఓవర్స్ చేయడము, ఇట్లాంటివన్నీ కామన్ ఇష్యూస్. ఓకే. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నది కూడా మీరు చూడండి, 4th సిటీగా డెవలప్ చేయాలనుకుంటున్నది కూడా మన ఒరిజినల్ సిటీ అవతల్ని. సో హైదరాబాద్ వాసులంతా పోవాల్సింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూ పార్క్ ఫ్లైఓవర్ ఉన్నది ఇప్పుడు ఆరాంఘర్ నుంచి పోయేది. అట్లనే మనం ఇప్పుడు ఉప్పుగూడ రైల్వే స్టేషన్ నుంచి ఎటు శంషాబాద్ వైపు ఉండేదాన్ని మనం ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్తో పాటు మెట్రో ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది. అదంతా హైదరాబాద్ పాత నగరం నుంచే మనం తీసుకుపోబోతున్నాం. సో అవసరమైతే కొన్ని ఏమవుతుందంటే ప్లేస్ లేదు కాబట్టి ఇందిరమ్మ ఇండ్లను కూడా అక్కడ ఉండే నియోజకవర్గాలకు కొత్త ప్రాంతంలో ఇస్తే కొంత చర్చ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజాసింగ్ గారి నియోజకవర్గంకి సంబంధించిన ఇండ్లు రాజేందర్ నగర్ ఏరియాలో మనం అలకేట్ చేసి కట్టించినాం. అక్కడ రాజేందర్ నగర్ వాళ్ళు కొంత ఫీల్ అవుతున్నారు, మా ప్రాంతంలో గోషామాల వాళ్ళకంటే అక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం పేదలకు ఇండ్లు కట్టియాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక నియోజకవర్గమే అవుతుంది. మీరు ఔటర్ రింగ్ రోడ్ దాటినాక కట్టినా, లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ మధ్యన కట్టినా చేవెల్ అవుతుంది, లేకపోతే అటు పోతే మన ఏమంటారు షాద్ నగర్ అవుతుంది, ఇటు వస్తే ఏమంటారు షేర్లింగంపల్లి అవుతుంది. కానీ పేదలకు అకామిడేట్ చేయాలనే ఆలోచన ఉంది. ఇరుకు గదులతో పాటు ఇంకా బార్కసా పరిసర ప్రాంతాలు మీరు చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఒక 160 యార్డ్స్లోనే 2-3 ఫ్లోర్స్ వేసుకొని కుటుంబాలు షిఫ్ట్ సిస్టంలో కూడా ఉంటాయి. అట్లాంటి వాటిని మనం కొంచెం ప్లాన్ చేసి ఆ కుటుంబాల్లో ఎవరైతే పెళ్లిళ్ళు అయినాయో వాళ్ళకి మనం ఇందిరమ్మ ఇండ్లు phase 1, phase 2 అట్లా ఇవ్వగలిగితే మనం మరింత మన హైదరాబాద్ పాత నగర వాసుల్ని మనం మరింత సేఫ్ జోన్కి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు కొంత మొదలైంది. ఇంకా మూసి పనులు కనుక జరిగితే అక్కడ వాళ్లకు నూతన వ్యాపార అవసరాలే కాకుండా నగరాభివృద్ధి కూడా మరింత క్వాలిటేటివ్గా అయిద్దని నా యొక్క అంచనా. దాంట్లో ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి మూసి పునరుజ్జీవం దాని వెనుక. కాబట్టి గతంలో ఏ విధంగా చార్మినార్ మొదట్లో కట్టినప్పుడు పరిడ వెళ్ళిందో ఇప్పుడు కూడా ఆ విధంగా దాన్ని తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజల్లో ఒకటి బ్యాడ్గా చేస్తుంది ఏంటంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్, హైడ్రా, కాళేశ్వరం ఈ మూడింటిని పట్టుకొని ఏదో చేస్తున్నారు, అసలు ప్రజలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఈ మూడింటి వల్ల ప్రజలు ఏమన్నా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమైతుంది దానివల్ల? ప్రో అవుతుందా, నెగిటివ్ అవుతుందా? నీకున్న సమాచారం నెగిటివ్ అవుతుంది అనేసి అనిపిస్తుంది. ఏం నెగిటివ్ అవుతుంది? హైడ్రా వల్ల కొంచెం ఇండ్లు కూలగొడుతున్నారు, వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేసి కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు హైడ్రా ఇప్పుడు అవసరం అనిపిస్తుందా, నీకు వద్దు అనిపిస్తుందా? ఒక జర్నలిస్ట్గా ఇప్పుడైతే అవసరం అనిపిస్తుంది. అదే ముందు చేసింది ప్రయత్నం. ఇప్పుడు ఒక 3 సోదరులు ఎక్కడ పోయినో కూడా తెలియదు. ఒక్క శవం దొరికినట్టుంది అక్కడ మన భువనగిరి పరిసర ప్రాంతాల్లో 70 కిలోమీటర్లు కొట్టుకుపోయింది నాలాలో పడి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు రోడ్లు నదులవుతున్నాయి? ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇంకా 6-7 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లు వస్తే హైదరాబాద్ అతలాకుతలమయ్యేది. ఇప్పుడు 18 సెంటీమీటర్ల వరకు వస్తున్నది. ఇవాళ పడుతున్న వర్షాలని తట్టుకుంటుందా నగరం? దీనికి కారణాలు ఏంటి అనేది వెతకమనండి ప్రజల్ని. అవును, ఇది అసలు దీనికి కారణం ఏంటారా అసలు అర్థం అవ్వట్లేదు. చిన్నపాటి వర్షం పడుతుంది సముద్రంలాగా అయిపోతుంది. అంటే జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం అంటారా? ఎంక్రోచ్మెంట్స్ ఒకటి, రోడ్డు సరైన నాణ్యతతో కట్టకపోతే రోడ్డు మీద నీళ్ళు తెలుస్తాయి. కానీ రోడ్డు పక్కన పెట్టి ఇళ్ళకు కూడా వస్తున్నాయని అంటే చెరువు లేదన్నట్టు కదా అడలెక్క. చెరువులోకి పోవాల్సిన నీళ్ళు ఇళ్ళకు వస్తున్నాయి. మన ఇళ్ళన్న చెరువులు ఉండాలి, లేకపోతే ఇల్లే చెరువు అయి ఉండాలి. తర్వాత రోడ్స్ కూడా మనము రోడ్లకు వదిలిన ప్లేస్ని వదలకపోవడం వల్ల కూడా నేరో అయిపోవడం వల్ల రోడ్లే ఇప్పుడు కాలువలు అయిపోయినాయి. ఓకే. ఈ నీరు ఎట్లా పోవాలి?
నీరు పల్ల మెరుగు అని అంటారు. మరి పల్లం ఎటు పోవాలి? అది ఎటు డైరెక్షన్ ఉంటే అది తీసుకుంటుంది. కాబట్టి ఒక ప్లాన్డ్‌గా మనం ఇప్పుడు ఎప్పుడైనా పాత నగరంలో లేదంటే ఒరిజినల్ నగరంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రణాళిక ఇచ్చింది. ఎక్కడైనా మీకు వరద సమస్య వస్తదా? న్యూ సిటీనే మనకేమైందంటే అన్‌ప్లాన్డ్‌గా ఉన్నది. మీరు హ్యాబిట్స్ కోటి నుంచి అక్కడ దానికా పోండి. ఏడికి మన ఇంజన్ బౌలి, దూది బౌలి దాటి వెళ్ళిపోండి. ఎక్కడ కూడా వరదలతో పాత నగరం అంతా అతలాకుతలమైన చర్చ రాదు. ఈ ఎంక్రోచ్‌మెంట్స్ కట్టకూడని ప్లేస్‌లో కట్టడము, పర్మిషన్స్ వచ్చినాయి. అది పెద్ద పెద్ద ఇప్పుడు ఆ ప్యాట్నీ అయితే పాతది. నిన్న జరిగిన వర్షాలకు ప్యాట్నీ ప్రాంతం మొత్తం పల్లం ఏరియా కదా! మొత్తం మునిగిపోయింది. ఓకే. సో, ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు చూసినా కూడా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్లేస్‌లలో కూడా లోతట్టు ప్రాంతాలు వరద బాధితులవుతున్నారు. లేదంటే స్టోరేజ్ వాటర్ పెరుగుతున్న పరిస్థితి. కాబట్టి వీటిని అన్నిటిని స్ట్రీమ్‌లైన్ చేయడానికి ప్రభుత్వానికి సహకరించాలంటే ఇప్పుడు నేరుగా మీకు ఒక నది ఉందనుకోండి. పాయలు పాయలుగా వచ్చి ఆ నదిలో పడి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకు ఇందిరా పార్క్ దగ్గర నుంచి ఒక నాలా పోతుంది. దాని రూట్ ఏంది? హుస్సేన్ సాగర్. యెస్. ఇంకా కొంచెం అవతల నుంచి మీరు చూడండి మలక్పేట నుంచి పోతుంది, వచ్చి మూసిలో పడుతుంది. ఇట్లా మీరు ఏవైతే ఈ నాలాలు ఉన్నాయో నాలాల కబ్జా కూడా వీటికి కారణం. నాలాల నుంచి వస్తున్న నీళ్ళు కూడా ఎక్స్పాండ్ అవుతాయి కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో నగరవాసులం కూడా మనం మన కోసం మనమే అడ్జస్ట్ కావాలి. పేదల ఇండ్లు ఎక్కడన్నా కూలుతున్నాయంటారా, మనం ప్రత్యామ్నాయం చేద్దాం. అవసరమైతే ఇప్పుడు ఇల్లు ఒక్కొక్క ప్లేస్లో కట్టుకుంటారు కదా, మునిగే ప్రాంతాన్ని పక్కన పెట్టేసి మిగిలిన ప్రాంతంలో G+2 G+3 వేస్తే హాయిగా ఉంటుందిగా. నీటి వేలో నీరు పోతుంది, వీళ్ళు ఉండే వేలో వీళ్ళు ఉంటారు. సో ఆ ప్రయత్నము చేస్తున్నందుకే హైడ్రా అంటే పేదోళ్ళు ఇల్లు గొలగొడతానికి అన్నట్టుగా తయారు చేసింది. మూసి పునరుజ్జీవం చేయడం అని అంటే మూసిలో ఉన్న ప్రజలంతా ముంచడానికి అన్నట్టుగా ప్రచారం చేస్తుంది. అదేమి కాదు. మూసి పునరుజ్జీవము పేదల మంచికే. హైడ్రా కూడా నగరవాసులకు నరకం యాతన లేకుండా చేసేదానికి ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఎవరైనా పట్టుబట్టి ప్రభుత్వం ప్రజలకు చెడు చేసేది చేస్తుందా? అవసరమా అట్లా? అంటే పైసలు పెట్టి బాగు చేసి చెడ్డ పేరు తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా? సో వీళ్ళకి సైకోలు కొంతమంది తయారైపోయి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, దానికి అన్ని కోట్లు దీనికి ఇన్ని కోట్లు. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో మూసి ప్రక్షాళన కొరకు చేసిన ప్రయత్నాలన్నీ ఉన్నాయి కదా. వాటి ఎక్స్టెన్షన్ ఇంకా మనం కన్సార్షియం వేస్తున్నాం. పైసలు పెడతాయని ఒక ఆయన, ఇల్లు కడతాయని ఒక ఆయన, మెయింటెనెన్స్ చేసి జిహెచ్ఎంసీ చేస్తుంది. దాంతో మనకు నగరానికి ట్యాక్సెస్ కూడా వస్తాయి. కాబట్టి అవన్నీ తెలిసినా కూడా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నది అని అనుకుంటున్నాను. ఓకే. అండ్ బతుకమ్మ ఫెస్టివల్ కూడా రాబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు మరి? బతుకమ్మ వెనకటి నుంచి ఉన్నది, బీఆర్ఎస్ హయాంలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది. ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో మరింత అంటే ఏదో ఏమంటాం దాన్ని, శాల్వాలు కప్పినట్టు చీరలు కాకుండా మంచి చీరలు, మంచిగా ఆర్థికంగా కూడా మంచిగా అమ్మలు అంటే తెలంగాణ ఆడబిడ్డల అభ్యున్నతి కొరకు పథకాలతో పాటు బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ కాబట్టి బతుకు ఇచ్చే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు 1,00,00,000 మంది కోటీశ్వరులు అనే ఒక పథకం ఉన్నా ఇంకా రేపటి రోజున మహిళా సాధికారిత దిశగా ఎట్లా పోవాలి, ఆర్థిక సాధికారిత, రాజకీయ సాధికారిత విషయంలో ఇప్పుడు 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మహిళలకు ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టంతో 33% వచ్చే ఎన్నికల నుంచి రావచ్చు. కానీ ఇప్పుడు మనం ఇచ్చే అవకాశాల్లో కూడా మరింత మెరుగైన అవకాశాలు అన్ని రంగాల్లో మహిళలకు చెందే విధంగా బతుకమ్మల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. ఓకే. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతాయి అంటారు మరి ఫైనల్? నాకు తెలిసి అయితే మంచిగానే ఉంటుంది. మాకున్న రిపోర్ట్ అయితే సమస్య ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా లోకల్ బాడీకి పోవడానికి రేవంత్ రెడ్డి గారు కానీ మా పెద్దలు కానీ కేంద్ర పార్టీ పెద్దలు కానీ ఎందుకు లేరంటే మనం ఒక వాదా ఇచ్చినాం, దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందే, దాని కొరకు నడుస్తున్నది. సో డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి వస్తుంది. 42% దానికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చిన తర్వాత మేము ఎన్నికలకు పోతాం. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అవకాశం పెద్ద ఎత్తున ప్రజలు ఇస్తారు. అంటే నేను ఈ మధ్యన చూసిన వాటిలో సన్న బియ్యం
తర్వాత రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ కోణం నుంచి ప్రజలు మా పట్ల ఆలోచించారు. ఇది కనుక 42% కూడా అయిపోతే ఇంకెక్కువ మాకు మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి. పేరుతో పాటు ఈ ప్రభుత్వం కొనసాగాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి మాకు మంచి ఆశీర్వాదం ఉంటుందని నేను అనుకుంటున్నాను. జూబ్లీ బై ఎలక్షన్స్ ఓవర్ గెలిచే ఛాన్స్ ఉందంటారు. న్యాచురల్గా నేనైతే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకు కాంగ్రెసే గెలుస్తుందని చెప్తా. కానీ బీఆర్ఎస్ గెలవడానికి వాళ్ళు చెప్పుకుంటున్నారు, బీజేపీ గెలవడానికి వాళ్ళకి అవకాశం ఎక్కడ ఉన్నది? ఇప్పుడు కంటోన్మెంట్ ఉన్నది. బై ఎలక్షన్ ఎవరు గెలిచిండ్రు? అది ఎన్నికల తర్వాతనే కదా. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైందంటే క్యాండిడేచర్ కూడా ఇంపార్టెంటే, కానీ కాంగ్రెస్ను హైదరాబాద్లో గెలిపించాలనే ఆలోచన నగరంలో ప్రజలకు కూడా ఉంది. దట్టు జూబ్లీహిల్స్ అంటే కేవలం హైఫై లైఫ్లే కాదు, బస్తీ జీవితాలు కూడా ఉన్నాయి. అటు పెద్దలైనా ఇటు పేదలైనా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నది మాకున్న సమాచారం. గెలిచి తీరుతామనే నమ్మకం మాలో ఉంది. ఓకే, ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు కదా, ఏదైనా ఫన్నెస్ట్ ఇన్సిడెంట్ చెప్తారా? ఫన్నెస్ట్ ఇన్సిడెంట్ అంటే ఫన్నెస్ట్ కంటే ఎక్కువ మా మధ్య సీరియసే ఉంటుంది. ఫన్నెస్ట్ అని అంటే సినిమా తీసేటప్పుడు కొంచెం చాలా తగ్గిన బాగా. అవును, చాలా సార్లు నటుడు కూడా అనేసి అప్పుడు అన్నాడు, అంటే హీరో కావడానికి స్లిమ్ అవుతున్నావు ఇట్లా అని. మా ఆవిడతో కూడా అన్నాడు, మొత్తానికి బక్కగా చేసినావు దయాకర్ణ అని చెప్పేసి. అట్లా కొన్ని ఫన్నెస్ట్ థింగ్స్ చాలా తక్కువ ఉంటాయి, మా సీరియస్ డిస్కషన్సే ఎక్కువ ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో చర్చలు ఏం చేసిందంటే ఓట్ చోర్ గురించి చర్చ జరిగింది. తిరుపతి అన్న కూతురు ఎంగేజ్మెంట్ టైంలో, అంటే ఓట్ చోర్ కూడా దేశం కోసం ధర్మం కోసం అని అంటే ఇక అందరం అప్పుడు నవ్వుకున్నాం. ఇట్లా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి అప్పుడప్పుడు, అంతేగాని ఫన్నీ మూమెంట్స్ చాలా తక్కువ మా మధ్యన. ఎప్పుడు సీరియస్ డిస్కషన్సే. ఆయన కూడా రాజకీయం విషయంలో ఇక కాంప్రమైజ్ కాడు. ఒకవేళ అంటే జోక్స్ వేసుకునే సందర్భాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇక ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కొంచెం మేము కూడా, అంటే తన బిజీ ఉంటుంది, మేము కూడా అప్పుడప్పుడు పోయి కనపడి విష్ చేసి వస్తుంటాం తప్పితే మా పనులు మాకు ఉంటాయి కాబట్టి వారిని డిస్టర్బ్ చేయకుండా. రేపు ప్రజాప్రతినిధులు అనగానే ఎక్కువ పనులు చాలా వరకు నియోజకవర్గాల అంటే ఎమ్మెల్యేస్ ఎక్కువ కలుస్తుంటారు. మాది మండలికి సంబంధించిన అంశం కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ ఇష్యూ వచ్చినాయి, వారి దృష్టికి తీసుకురావడం, లేదు ఏ అంశం కొంత మనకు చేయాల్సిన పరిస్థితి ఉంటే వాటిని దృష్టికి తీసుకురావడం ఉంటుంది. ఎప్పుడు చాలా ఈ మధ్య గంభీరంగా ఉండుడే ఆయన ఎక్కువ ఎందుకంటే నిరంతరం వర్క్ షెడ్యూల్ ఉంటుంది. మరి నాకు తెలిసి 18 hours 19 hours నేను సరిగ్గా కనుక్కోవట్లేదు, కానీ చాలా సీరియస్గా వారు వర్క్లో ఉంటారు కాబట్టి డిస్టర్బ్ చేస్తలేము. ఇంతకుముందు మాదిరిగా చర్చలు గంటలుగా లేకపోతే మినిమం అంటే అప్పుడు ఒక అర్ధగంట నుంచి 30 గంట కూర్చునేటోళ్ళం పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా. అలాంటి సందర్భంలో రాజకీయ ఫన్నీ ఉంటుండే, కొన్ని జోక్స్ చేసుకుంటూ. కానీ ఈ మధ్యన మరింత బిజీ అయినారు. వారు అదే బిజీగా ఉండాలి, జోక్స్ అక్కర్లేదు. ఎందుకంటే వారి దగ్గర ఎక్కువ ఏమంటామంటే ఇంటర్నల్ మీటింగ్స్ బాగా అవుతుంటాయి, డిపార్ట్మెంట్ మీటింగ్స్ కూడా. తను 2-3 మంత్రిత్వ శాఖలు కూడా వారే చేస్తుంటారు కాబట్టి తనను డిస్టర్బ్ అనే దానికంటే కలవాలంటే కూడా కొన్ని సందర్భాలు ఆలోచిస్తాం. ఎందుకంటే అతి ముఖ్యమైన పని ఉంటే తప్పితే పోయి వారిని కలవడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకనే ఫన్నీ పార్ట్ కొంచెం తగ్గుతుంది. ఓకే, మేబీ సినిమాలు చేసే ఛాన్స్ ఉందంటారా మరి మీరు? నేనా? చూద్దాం. ఇప్పుడు ఇదైతే రిలీజ్ చేయాలి, ఇప్పుడు ఈ ఇయర్ చేయాలి, అది 25ని కావాలి. ఓకే, ప్రివ్యూస్ చేస్తున్నాం, బట్ సెన్సార్ ఇష్యూస్ ఉంటాయి కొంత. అవును, దాన్ని మనోడు మా మురళి గారు, అంటే ఆయనే నిర్మాత, ఆయనే దర్శకుడు, దాన్ని ఏఐకి కూడా ఇంటర్ కనెక్ట్, అంటే ఏఐతో దాన్ని ఇంతకుముందు 2Dతో చేసిన గ్రాఫిక్స్ అన్నీ కూడా ఏఐతో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అప్పుడు మేము చేసేటప్పుడు ఇట్లా గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఇట్లాంటి అనుకున్నాం. సో పార్ట్ నాకు తెలిసినంత ఒక 16 to 18 minutes ఉంటుంది గ్రాఫిక్స్, దాన్ని ఏఐతో చేస్తుండే. ఒక 12 minutes అయితే ఎక్స్క్లూజివ్గా హిస్టరీకి సంబంధించింది ఉంటుంది కాబట్టి అది మనం చిత్రీకరించడం అనేది కూడా చాలా కాస్ట్లీ ఎఫైర్. సో ఇది ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఆకాశ హర్మయాలను నిర్మించవచ్చు, రాజరికపు అన్నిటినీ చేయవచ్చు. సో అది తనకు ఈజీ అయింది, అది కూడా అయిపోయింది. ఇంకా భోజ్పూరి సంథింగ్ ఏదో అస్సామీ ఇవి కూడా ఆలోచిస్తున్నట్టుంది. సినిమా చూస్తుంటారా మరి? మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు చెప్తారు?
బేసికల్‌గానైతే ఇక అప్పుడు ఇక కొట్లాటలు ఉండే చిరంజీవి, బాలకృష్ణ కానీ నేను చిరంజీవి చూసి, బాలకృష్ణ చూసేది. కొంచెం చిరంజీవి అన్నంటే కొంత అందరికి కూడా కొంచెం ఫేవరెట్‌గానే ఉంటది. ఓకే. సినిమాలు అప్పుడప్పుడు అంటే కొన్ని చూస్తుంటా మంచి సామాజిక అంశాలు. లేకపోతే నువ్వు అన్నట్టుగా ఏమన్నా కొంచెం ఏమంటాం ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నది ఇది బావుంటది అని అంటారు. నవ్వుకోవడానికి ఎక్కువ అందరూ ఇష్టపడుతుంటారు కదా! అంటే ఫన్నీగా ఉండే మూవీస్ ఉంటే అట్లా చూస్తుంటాం. హ్మ్. మూడోది కొంచెం మంచి సినిమా ఇప్పుడు 'జై భీమ్' లాంటి సినిమా చూడాల్సిన అవసరం ఉంటది. అది అంటే కొన్ని సామాజిక ప్రేరిత చిత్రాలు ఉంటాయి వాటిని. ఓకే. లేదంటే కొంత ఇంగ్లీష్‌లో గానీ లేకపోతే వివిధ భాషల్లో ఏవైనా న్యూ థాట్స్‌తో సోషల్ చేంజెస్ గురించి అట్లాంటివి వచ్చేవి ఉంటే చూస్తా. ఓకే. కానీ థియేటర్‌కి వెళ్ళి ఎంత హీరోదైనా కూడా పోయి చూసే రోజులైతే ఆల్మోస్ట్ ఆల్ ఇక తగ్గినట్టే లెక్క. ఓకే. ఆ పాత తరహా అయితే కష్టమే. ఓకే. ఫైనల్‌గా జనాలకి, స్టూడెంట్స్‌కి మీరిచ్చే భరోసా ఏంటి? ప్రజలకైతే ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో సర్దుకొని పోయే విధంగా విలాసాలన్నీ, భోగాలన్నిటిని గతంలో అనుభవించినట్టుగా కాకుండా, ఒక సరళమైన సామాన్య సగటు ప్రభుత్వంగా నడుపుతూనే మీకు కష్టాలు రాకుండా మీ యొక్క బాగు కొరకు ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ చాలా శ్రమ కోర్చి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. అది ఓకే. ఇంక బట్టి గారి బాధలు ఇంకా వేరే ఉన్నాయి. వారికి ఎకనామిక్ రిక్వైర్మెంట్స్ పెరిగినాయి. సో, వాటిని కూడా ఏ విధంగా మనం చేయొచ్చు, ఒక సంవత్సరంలో ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ ఉండొచ్చు. రెండవది విద్యార్థులకు ఇచ్చిన 2,00,000 ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో హ్మ్. వంతుల వారీగా హ్మ్. ఏ విధంగా వాటిని ఫుల్‌ఫిల్ చేయాలనే విషయంలో ఉంది. విద్యార్థులు గానీ, నిరుద్యోగులు గానీ, యువత గానీ. ఈ మధ్యన మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడైనా, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడైనా ఒక యూత్ పాలసీ కూడా రావాలనేది ఒక కొత్త ఆలోచన. ఇప్పుడు మనము యంగ్ ఇండియా పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడుతున్నాము. యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నాము. కానీ స్కిల్ లేని వాళ్ళకు మనము యువతను 3 రకాలుగా విభజిస్తే, యువత ఒక జనరేషన్ చదువుకుంటుంటది. హ్మ్. ఒక జనరేషన్ ఉద్యోగ వేటలో ఉంటది. ఉద్యోగ వేటలో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత మేరకు ఉంటాయంటే 4,50,000, 5,00,000 వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. అవుట్‌సోర్సింగ్ ఇట్లాంటివి ఉంటాయి. కానీ ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో కూడా మనం ప్రైవేట్ సంస్థల్ని అవసరమైతే సంస్థల్లో రిజర్వేషన్ స్థానికులకు అనే విషయం కూడా మనం ఆలోచించాలని ఒక ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఓకే. తర్వాత చదువుకొని అన్‌స్కిల్డ్ వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాల మెరుగు కోసం ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. యువతలో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకే వివిధ రకాల యూనివర్సిటీలకు సంబంధించిన రిటైర్డ్ ప్రొఫెసర్స్ కానీ, సోషల్ ఇంట్రెస్ట్ ఉండి యూత్ ఇష్యూస్ మీద అవగాహన ఉన్న వాళ్ళతో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా వేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే వాళ్ళే భవిష్యత్తు. నేను ఇప్పుడు అశోక్ నగర్ మన లైబ్రరీకి పోయి వాళ్ళతో ఇంటరాక్షన్ అయిన సందర్భం కూడా దానికోసమే. అసలు వాట్ ఈస్ ద టెండెన్సీ ఆఫ్ ది స్టూడెంట్? వాట్ ఈస్ ది ఐడియా ఆఫ్ ది స్టూడెంట్? ఇప్పుడు నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడున్న సమస్యలు వేరు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్న స్టూడెంట్స్‌కి ఉన్న సమస్యలు వేరు. అందుకనే నేను వ్యతిరేకత లేదంటే నిలదీతలు ఉంటాయి. స్టూడెంట్స్ అంటే మింగిల్‌గా ఉంటది. యెస్. భావోద్వేగం అట్లనే ఉంటది. వాళ్ళ కోపం అట్లనే ఉంటది. ఎందుకంటే మేము అక్కడి నుంచి విద్యార్థి నాయకుల నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళ యొక్క ఇంటెన్సిటీని స్టడీ చేయడానికే నేను అక్కడికి పోయినా. దాని తర్వాత నాకు అనిపించిన కొన్ని అంశాలన్నీ కూడా వివిధ రకాలుగా ఫ్రేమ్ కోదండరామ్ గారి ఐడియా ఒకటి ఉన్నదా ఎట్లా యెస్. యెస్. స్టూడెంట్స్‌ని చేయడం. హ్మ్. మన వెంకట్ వీళ్ళంతా కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ అంతా కూడా చేసిండ్రు. కానీ ఇప్పుడు యూత్ పాలసీ తీసుకురావడం అనేది ఎందుకంటే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఒక సెక్షన్ అయితే, ఎంప్లాయ్‌మెంట్ రాదు అనే సెక్షన్ లేదంటే ఎడ్యుకేషన్ లేని సెక్షన్ వాళ్ళు ఏ పనన్నా చేయని హ్మ్. ఒక మహమ్మారి మాత్రం వచ్చి వాళ్ళని ఛిద్రం చేస్తుంది. అది ఏంటి అనంటే గతంలో లిక్కర్ ఉండే. బెల్ట్ షాపులు పెద్ద సమస్య ఉండే. నీకు ఏ షాపు లేని ఒక కొత్త వస్తువు వచ్చింది. అది డ్రగ్. ఓకే. అది విధ్వంసం. అది బాంబు లెక్క యువత యొక్క జీవితాలలో ఆటమిక్ బాంబు కాదు, హైడ్రోజన్ బాంబు కంటే ఎక్కువ మన తెలంగాణ యువత, తెలుగు యువత మీద పడ్డది.
ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లనే ఉన్నది. మొన్న ఒక్క దగ్గర వాన్ని పట్టుకుంటే 12,000 కోట్ల డ్రగ్స్ అక్కడ దొరికినాయి. దొరికినాయి. అంటే ఏంది? మరి 12,000 కోట్ల డ్రగ్స్ సరఫరా ఎట్లయితుంది? ఒక షాప్ లేదు, ఒక ఫ్రాంచైజీ లేదు, ఒక డిస్ట్రిబ్యూటర్ లేడు. మరి ఎట్లా పోతుంది యువత దాకా? ఎక్కడ? నల్గొండ జిల్లా యువతకి ఎట్లా చేరుతున్నది? ఖమ్మం జిల్లా యువతకి ఎట్లా చేరుతున్నది? నిజామాబాద్ జిల్లా యువతకి ఎట్లా చేరుతున్నది? అంటే ఏంది? దీని వ్యవస్థ ఒక దందా నడుస్తున్నది కదా, ఒక అండర్ వరల్డ్ వ్యవస్థ నడుస్తుంది కదా. ఎస్. ఇది రేపు మన యువతను ఛిద్రం చేస్తుంది. దాని ఎరాడికేషన్ కొరకు ఈగిల్ అనేది పెట్టిండ్రు, మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో. అందుకనే యువతకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు మనం చెయ్యకపోతే మన చేతిలో ఉండదు. వాళ్ళు మన చేతిలో ఉండకపోతే ఎవరి కోసం రాష్ట్రం? 60% ఆఫ్ ది పీపుల్ యూత్ ఇన్ తెలంగాణ. సో మనం వయోవృద్ధులకు, పెద్దలకు సంక్షేమ పథకాలు లేకపోతే ఫ్యామిలీస్కు తెస్తాం, కానీ యువత సంక్షేమం లేకపోతే రాష్ట్రాభివృద్ధి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగి 4 లక్షల కోట్ల బడ్జెట్ అయ్యి 3 ట్రిలియన్ ఎకానమీ అయ్యి యువత నిర్వీర్యమైతే దేని కొరకు మనం చేయడం అనేది ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఆలోచన. కాబట్టి ఫస్ట్ ఆ మత్తు నుంచి, డ్రగ్స్ నుంచి పక్కన పోవడానికి ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. రెండవది వాళ్లకు మనం పనిని కల్పించే ప్రయత్నం లోకల్ లెవెల్లో కూడా. ఏది? సీరియస్గా స్టడీ లేకుండా అన్స్కిల్డ్గా ఉన్న వాళ్ళని కూడా మనం ఏ విధంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు పెట్టచ్చు. ఒక పెద్ద ఆయన సూచించి ఒక 10,000 కోట్ల రూపాయల స్థిరీకరణ ఇది పెట్టండి. ఎవరు ఏదైనా అక్కడ లోకల్ కుటుంబ పరిశ్రమలో, స్థానిక పరిశ్రమలో పెట్టుకుంటా అంటే వాళ్ళకు ఎకనామిక్ అసిస్టెన్స్ చేయండి. అందరూ వచ్చి హైదరాబాద్లోనే ఉద్యోగం చేసినందుకు ఎందుకు రీజనల్గా కరీంనగర్లను, నిజామాబాద్లను, నల్గొండలను, మహబూబ్నగర్ను ఒక కంపెనీస్ పెట్టుకోవడానికి యువతకు ఎందుకు? ఇప్పుడు పిల్లలు కూడా ఎట్లా ఉన్నారు? చాలా హైజెనిక్గా ఉన్న, హై థాట్స్తో ఉన్నారు. ఇన్వెన్షన్స్ అవుతున్నాయి తెలంగాణలో. నేను ఒకసారి టీ హబ్కి పోయి చూసిన, టీ వర్క్స్లో కూడా నేను అబ్జర్వ్ చేసిన. వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ అంటే మన అందులకు మీన్స్ ఎవరైతే దివ్యాంగులుగా ఉంటారో వాళ్ళకు దారి చూపించే ఒక పరికరం అనుకున్నాడు మనోడు. ఇండియాలో కాదు, వరల్డ్ ది ఫస్ట్ ఫెలో అవర్ తెలంగాణ పర్సన్. ఓకే. అంటే ఇంత ఇన్వెంటివ్. ఒకవైపు ఏమో మనం యువత విధ్వంసం అవుతున్నది, డ్రగ్స్ అవుతున్నది, సినిమాల పిచ్చిలో పడుతున్నారు ఇట్లా. ఇంకొక వైపు యువత చూస్తే ఎంత ఇంటలెక్చువల్గా ఉన్నారు చూడండి. అంటే ప్రపంచ స్థాయి పోటీ పడే యువత మనకు కనబడుతున్నది. ఏఐలోనైతే ఇంకా అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇట్లాంటి వాటితో పాటు గ్రామీణ కుటీర పరిశ్రమల స్థాయిని కూడా మనం మళ్ళీ రీఇన్వెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఒక 15 లక్షల మంది స్కిల్డ్ యువత, లేదంటే స్కిల్డ్ ఇండియన్స్ ఆర్ స్కిల్డ్ తెలుగు పీపుల్ లివ్స్ ఇన్ దుబాయ్, 7 సిస్టర్స్. సో వాళ్ళు అక్కడికి ఎందుకు పోవాల్సి వస్తుందంటే మనకు అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళని మళ్ళీ గర్వాపసి పెట్టేసి వాళ్ళు ఇక్కడికి వాళ్ళు కంపెనీ పెట్టుకుంటే 50 మంది, 100 మంది, 200 మందికి ఉపాధి దొరుకుతుంది కదా. ఉపాధిని మనం సృష్టించుకోవచ్చు, ప్రభుత్వం చేయొచ్చు అది. అందుకని యూత్ పాలసీని మనం కేటగరికల్గా డిఫైన్ చేసుకోగలిగితే ఒక 3-4 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో మనం స్ట్రీమ్లైన్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవైపు విద్య విచ్ఛిన్నమైపోయిన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వ విద్య ఒక వైపు, ప్రైవేటు విద్య ఇంకోవైపు. ప్రైవేటు విద్యకు డబ్బులు వెచ్చించి మనం చదివినా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే అది వేస్ట్ కదా. ప్రభుత్వ విద్యను ఉచితంగా ఇచ్చినా కూడా ఉద్యోగం రాకపోతే అది వేస్ట్ అవుతుంది కదా. మనిషి బతకడానికి ప్రాణం ఎంత ముఖ్యమో బతుకుతున్న ప్రాణికి విద్య అంత ముఖ్యమైంది. సో దాన్ని మంచిగా అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టడం. ఈ చదువుకున్న వాళ్ళకు స్కిల్స్ని ఆపాదిస్తుంది. ఇంతకుముందే మనకు ఐఐటీలు, ఐటీఐలు, వొకేషనల్ కోర్సెస్ ఉంటుండే. మనం ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు పట్టుకోగలుగుతున్నాం, కానీ సగటు సాధారణ గ్రామీణ విద్యార్థికి ఉపాధి అవకాశాల విషయంలో మనం కొంచెం తడబడుతున్నాం. అలాంటప్పుడు వాళ్ళకి అవకాశాలు. ఇప్పుడు పీజీ, పిహెచ్డి చేసిన పిల్లలు పోయి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేయడం అనేది రివర్ట్ కావట్లే. పీజీ, పిహెచ్డీలు చేసిన పిల్లలు ఉద్యోగాలు రాకుంటే మళ్ళీ రూట్స్కు పోయి కూలి పని చేసుకునే స్థితి వస్తే ఆ విద్యని ఇన్ని లక్షలు ఆ విద్యార్థి మీద వెచ్చించి మనము ఒక అన్ప్రొడక్టివ్ సోర్స్గా మారుస్తున్నాం కదా. సో అలాంటి వాటి పట్ల ఒక
స్ట్రింజెంట్ ఒక యాక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఉండాలనేది ఆలోచిస్తున్నది ప్రభుత్వం. దానికి పెద్దలందరి సహకారం, ఎక్స్పర్ట్స్, అందుకని ఎక్స్పర్ట్స్ చేస్తే ఏంటంటే ఇంటెన్సివ్ స్టడీ జరుగుతుంది. రూట్ కాజ్ తెలవాలి. యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వలేని స్థితిలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ఉందా? అట్లాంటప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్న స్టేట్స్ యువతను ఎట్లా కాపాడుకుంటాయి? వాళ్ళకు ఫినాన్సెస్ చాలా తక్కువ, 60,000 కోట్లు, 50,000 కోట్లు. అసలు నాకు తెలిసి ఒక జిల్లా బడ్జెట్ అంతా ఉన్న స్టేట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటి పట్ల యువతనే మన బలం, యువతనే మన సోర్స్. వాళ్ళని మనం ఎంపవర్ చేసుకోవాల్సినది సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు కొంతమంది యువకులు లేదంటే విద్యార్థులు, నిరుద్యోగులు చేశానా తెలంగాణ వస్తే ఇట్లా అవుతుందని మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు చెప్పిరానా? ఇంకా ఏం కాలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మేము ఇట్లా చేస్తామని నీళ్లు నిధులు నియామకాలని చెప్పి నియామకాలు చేయలేదన్న, అది అట్లయిందన్న. మీరు వచ్చినాక కూడా ఏం చేస్తుందన్న, మా కోసం ఏమన్నా ప్రయత్నం చేయండి అని అంటున్నప్పుడు నేను రాజకీయంగా సముదాయించుకోవడానికి ఆలోచించను. కాబట్టి రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు స్టూడెంట్ ఏమన్నాడు తెలుసు ఒక మిత్రుడు, మీరు నోటిఫికేషన్స్ వేస్తా అంటే చదువుకుంటా, వేయనని చెప్తే నేను మరో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూసుకోవాలి. ఇప్పటివరకే 1 ఇయర్ దానికి ఉండాలంటే చాలామంది పిల్లలు ఇంటికాంచి తెచ్చుకొని ఇక్కడ చదువుకోవడము, జిల్లా హెడ్ క్వార్టర్లలో చదువుకోవడము. మనోడు చదువుకోవడం అంటే కూడా పని చేయకుండా చదువుకోవడమే కదా. మళ్ళీ దానికి కూడా వనరుల సమీకరణ ఉండాలి కదా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మాకు. ఇప్పుడు ఈరోజు గ్రూప్ 1లో కూడా సాధించిన విద్యార్థులు మ్యాక్సిమం నిరుపేదలు ఉన్నారు, పేదలు ఉన్నారు. చదువుకోమంటే చదువుకుంటారు, కానీ అవకాశాలు వాళ్ళకి ఇవ్వాలని, అవకాశాల కల్పన ఒక ఎత్తు అయితే ఇంత పెద్ద ఎత్తున ఉన్న యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగానో ఎమ్మెల్సీనిగానో నా బాధ్యత అనుకోవట్లేదు. నేను ఒక సగటు తెలంగాణ ఉద్యమకారునిగా లేదంటే సగటు సామాజిక ఉద్యమకారునిగా నా రెస్పాన్సిబిలిటీ అనుకునే దీంట్లో కొన్ని నేను ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేస్తున్నాం. స్టూడెంట్స్ కూడా అది అర్థమవుతుంది. పిల్లలు నాకు ఇంటరాక్ట్ అవుతాళ్ళు, రాజకీయ ప్రేరితంగా ఉన్నోళ్ళు రాజకీయ స్టేట్మెంట్స్ ఇస్తారు, లేకపోతే వాళ్ళు రాసిచ్చిన వాటిని ఏమంటారు రైటప్ను వాళ్ళ సోషల్ మీడియా ఐడియాలతో పెట్టి వేసేస్తారు. కానీ రియల్గా మనం చేయాల్సిన పని చేస్తున్నామా లేదా అనేది మా ముఖ్యమంత్రి గారైనా మేమైనా కూడా ఆలోచించేది. ఓకే, ఎమ్మెల్సీ పరిధి ఎంత మేరకు ఉంటుందనేది ఒక చర్చ, కానీ తెలంగాణ సామాజిక భౌగోళిక లేదంటే ఆర్థిక పరిస్థితులు తెలిసిన మాలాంటి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకు ఇంత చెప్పగలుగుతున్నా నేనంటే, అటు వాంకిడి నుంచి ఇక్కడికి అలంపూర్ వరకు కానీ, ఇటు తాండూరు నుంచి ఇటు కోదాడ వరకు కానీ మేము తిరగని ప్రాంతం లేదు. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న అవకాశాలు, అక్కడున్న ఉపాధికి సంబంధించిన అవకాశాల గురించి కూడా మేము కూడా ఒక స్టడీ చేసి ఇస్తే మంచిదని ఒక ఆలోచన మన కోదండరామ్ గారు ఒక ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి యువత నిర్వీర్యం కావద్దు అనేది ఒకటి, యువత నైరాశ్యానికి లోను కాకండి. ఈ ప్రభుత్వం ఉంది, అది మీకోసం అనే విషయాన్ని గమనించండి. ఓకే, మీరు ఆవేశంతో ప్రభుత్వాన్ని తులడాడినా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. మా మీద ఏమంటాము నిరసన చెప్పినా మీరే మా లక్ష్యం అంటాం. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న వాటిని పొగడాల్సిన అవసరం లేదు. ఓకే, వ్యతిరేకించకుంటుంటే మంచిది. ఇప్పుడు గ్రూప్ 1 ఈ 3 సంవత్సరాలు కాకుండా చేయమని ఒక రాజకీయ నాయకుడు చెప్పిండాడు. గ్రూప్ 1 3 సంవత్సరాల పాటు గ్రూప్ 1 నియామకాలు కాకుండా మీరు ఉద్యమం చేయని చెప్పిండాడు. ఇది ఏ టైప్ ఆఫ్ మూమెంట్? ఇది వేసుకుంటే ఇంకో మళ్ళీ 300 400 యాడ్ అవుతుంది, మళ్ళీ ఇంకో కొత్త నోటిఫికేషన్ వేసుకోవచ్చు. ఇది కాకుండా మళ్ళీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇట్లాంటివి, గ్రూప్ 4 అట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఉద్యోగాలు మేము ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వద్దు అని చెప్పి చేసే రాజకీయ నాయకత్వానికి మీరు బలం చేకూరరు. బీజేపీ ఏమి ఇస్తున్నది చెప్పు? బిఎస్ఆర్బిని క్లోజ్ చేసి, ఆర్ఆర్బిని క్లోజ్ చేసి, తర్వాత డిపార్ట్మెంటల్ హెచ్ఏఎల్ లాంటి లేకపోతే బిహెచ్ఏఎల్ లాంటి ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్నో, ఆ నోటిఫికేషన్స్ అన్నీ లేవు. మేము చదువుకునేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి ఎట్లా చదువుకుంటుంటామో ఎంప్లాయ్మెంట్ న్యూస్ తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ వాటికి కూడా అట్నే చదువుకుంటుంది. రైల్వేల ఉద్యోగాలకు సంబంధించి కానీ ఇట్లా ఆర్ఆర్బికి సంబంధించి ఎన్నో నోటిఫికేషన్స్ వస్తుండే, అసలు ఊహించని నోటిఫికేషన్స్ వస్తుండే. అవన్నీ క్లోజ్ అయినాయి. కానీ మా బాధ్యతగా మేము డెఫినెట్గా యువతను మేము
బలోపేతం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాం, సహకరించాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా Thank మంచి విషయాలు చెప్పారు. చాలా మంది మారుతారని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank అండ్ you. ఇంతసేపు టైం స్పెండ్ చేశారు మా కోసం. థ్యాంక్ యూ.